ట్రిగోనోమెట్రీ నుండి ఇంకో 4 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. Four marks ఇది. Show that sin m plus 1 alpha minus sin n minus 1 alpha by cos n plus 1 alpha plus 2 cos n alpha plus cos n minus 1 alpha is equal to tan alpha by 2 అని చూపిమన్నాడు. ఎల్హెచ్ఎస్ రాసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏంటి? sin n plus 1 into alpha minus sin n minus 1 into alpha by cos n plus 1 into alpha plus 2 cos n alpha plus cos n minus 1 into alpha. ఆల్ఫాను లోపలికి మల్టిప్లై చేసి రాసుకుందాం. సైన్ ఇంటూ ఎన్ ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ ఆల్ఫా ఆల్ఫా అవుతుంది, మైనస్ సైన్ ఇంటూ ఎన్ ఆల్ఫా మైనస్ 1 ఇంటూ ఆల్ఫా ఆల్ఫా బై ఇందులో కూడా ఆల్ఫాను లోపలికి మల్టిప్లై చేసి రాసుకుందాం. కాస్ ఇంటూ ఎన్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ 2 కాస్ ఎన్ ఆల్ఫా ప్లస్ కాస్ ఇంటూ ఎన్ ఇంటూ ఆల్ఫా ఎన్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా. ఇది చూడండి, సైన్ ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఇంటూ ఏ మైనస్ బి సూత్రంలో ఉంది. ఇది కాస్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఇంటూ ఏ మైనస్ బి సూత్రంలో ఉంది. కాబట్టి ఫార్ములా మనం ఫస్ట్ రాసుకుందాం. సైన్ ఏ ప్లస్ బి ఇంటూ మైనస్ సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 2 కాస్ ఏ సైన్ బి. సైన్ ఇంటూ ఏ ప్లస్ కాస్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 cos A and cos B. Now ఇది సైన్ ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఇంటూ ఏ మైనస్ బి సూత్రంలో ఉంది. ఇది కాస్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఇంటూ ఏ మైనస్ బి సూత్రంలో ఉంది. ఆ సూత్రంలో రాసుకుంటే సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 కాస్ ఏ సైన్ బి. ఏమొస్తుంది? 2 కాస్ ఇంటూ ఎన్ ఇంటూ ఆల్ఫా ఎన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా బై కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత? 2 కాస్ ఏ కాస్ బి కదా, 2 కాస్ ఎన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. మనకు మిగిలింది ఏంటి? 2 కాస్ ఎన్ ఆల్ఫా. 2 కాస్ ఇంటూ ఎన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. ఇందులోకి వెళ్ళి 2 కాస్ ఎన్ ఆల్ఫాను కామన్ తీద్దాం. 2 కాస్ ఇంటూ ఎన్ ఆల్ఫాను కామన్ తీస్తే కాస్ ఆల్ఫా ప్లస్ 1. 2 కాస్ ఎన్ ఆల్ఫా 2 కాస్ ఎన్ ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది ఇక్కడ? సైన్ ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ కాస్ ఆల్ఫా. మనకు సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు? 2 సైన్ ఏ కాస్ ఏ అని తెలుసు. అదే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2. ఆ సూత్రంలో రాసుకుంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ బై 2 ఆల్ఫా బై 2 కాస్ ఆల్ఫా బై 2 బై కాస్ ఆల్ఫా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? 2 కాస్ స్క్వేర్ ఏ బై 2 అని రాసుకోవచ్చు. 2 cos square a by
2 అంటే ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2కు 2 క్యాన్సిల్ అవుతుంది. కాస్ ఆల్ఫా బై 2 స్క్వేర్ ఆల్ఫా బై 2 క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఏంటి? సైన్ ఆల్ఫా బై 2 కాస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా బై 2. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం. సైన్ ఇంటూ n ప్లస్ 1 ఆల్ఫా మైనస్ సైన్ ఇంటూ n మైనస్ 1 ఆల్ఫా బై సైన్ ఇంటూ n ప్లస్ 1 ఆల్ఫా ప్లస్ 2 కాస్ n ఆల్ఫా ప్లస్ కాస్ ఇంటూ n మైనస్ 1 ఆల్ఫా. ఆల్ఫాను లోపలికి మల్టిప్లై చేసి రాసుకుంటే సైన్ ఇంటూ n ఆల్ఫా ప్లస్ ఆల్ఫా మైనస్ సైన్ ఇంటూ n ఆల్ఫా మైనస్ ఆల్ఫా బై కాస్ n ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ 2 కాస్ n ఆల్ఫా ప్లస్ కాస్ ఇంటూ n ఆల్ఫా మైనస్ ఆల్ఫా. ఇది సైన్ a ప్లస్ బి మైనస్ సైన్ a మైనస్ బి. ఇక్కడ కాస్ a ప్లస్ బి ప్లస్ కాస్ a మైనస్ బి. ఆ సూత్రంలో రాసుకుంటే 2 కాస్ n ఆల్ఫా సైన్ ఆల్ఫా బై 2 కాస్ n ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ 2 కాస్ n ఆల్ఫా మిగులుతుంది. ఇక్కడ 2 కాస్ n ఆల్ఫాను కామన్ తీసి రాసుకుంటే సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ప్లస్ 1 కాస్ n ఆల్ఫా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ దీన్ని సైన్ ఆల్ఫాను సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ. అదేవిధంగా సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? సైన్ ఏ బై 2 కాస్ 2 సైన్ ఏ బై 2 కాస్ ఏ బై 2. ఆ సూత్రంలో రాసుకుంటే 2 సైన్ ఆల్ఫా బై 2 కాస్ ఆల్ఫా బై 2 కాస్ ఆల్ఫా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా బై 2 వస్తుంది. స్క్వేర్కు కాస్ ఆల్ఫా బై 2 క్యాన్సిల్ అవుతుంది. 2 క్యాన్సిల్ అవుతే సైన్ ఆల్ఫా బై 2 బై కాస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ట్యాన్ ఆల్ఫా బై 2 వస్తుంది.